హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జీవితంలోని ఈ 8 పరిస్థితుల్లో మాట్లాడటం కంటే మౌనం మేలు. కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో గట్టిగా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మంచిది. అలాగే జీవితంలోని కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తిని మాట్లాడడం కంటే మౌనంగా వినడం అర్థవంతంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాట్లాడటం కంటే మౌనం చాలా శక్తివంతమైనది. మీ నాలుకను ఎప్పుడు ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలుసుకోవడం మీ వ్యక్తిత్వంపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనందరికీ మన జీవితంలో ఎదురయ్యే ఈ 8 పరిస్థితులలో మాట్లాడటం కంటే మౌనంగా ఉండటం మంచిది. మరి అవేంటో ఇక్కడ చూద్దాం. బాధాకరమైన క్షణాల్లో మాట్లాడకపోవడమే మంచిది. జీవితంలో సంతోషం, దుఃఖం రెండూ ఉంటాయి. ఎందుకంటే దుఃఖంలో ఉన్న సమయంలో ఆడే మాటలు సంబంధాలను నాశనం చేస్తాయి. దుఃఖంలో ఉన్న వ్యక్తికి సరైన విషయానికి చెప్పడాన్ని కనుగొనడం లేదా కష్టతరమైన సమయంలో వెళ్లడం చాలా కష్టం. కాబట్టి ఆ సమయంలో ఆ వ్యక్తితో సైలెంట్గా నిలబడటం వారికి మద్దతునిస్తుంది. కొత్తది నేర్చుకునేటప్పుడు మౌనంగా ఉండండి. ఏదైనా కొత్త విషయానికి నేర్చుకుంటూనో, తెలుసుకుంటూనో మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే మేలు. ఎందుకంటే కొత్తగా బోధించే వారు చెప్పే విషయాలపై పూర్తి శ్రద్ధ పెట్టడం చాలా సముచితం. కొత్త ఐడియా నేర్చుకుంటూనో, కొత్తది నేర్చుకుంటూనో మధ్యమధ్యలో మాట్లాడుకుంటే టీచర్కి కూడా బోర్ కొట్టేస్తుంది. చర్చల సమయంలో మౌనంగా ఉండడం మంచిది. చర్చల సమయంలో నిశ్శబ్దం ఒక శక్తివంతమైన సాధనం. సీరియస్ విషయాల గురించి మాట్లాడేటప్పుడు మధ్యమధ్యలో మౌనంగా ఉండడం మంచిది. కొన్నిసార్లు చుట్టుపక్కల వారు రెచ్చగొట్టిన తర్వాత మౌనం వీడి మాట్లాడతారు. మీ ప్రతిపాదనను చెప్పిన తర్వాత మౌనంగా ఉండటం ద్వారా మీరు ఇతరులను మాట్లాడటానికి అనుమతించాలి. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మౌనం పాటించండి. మరొకరు మాట్లాడుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండటం మేలు. సరిగ్గా వినడం చాలా ముఖ్యం. మర్యాదగా ఉండటమే కాకుండా వారి దృక్కోణాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రసంగం మధ్యలో ఎవరైనా అంతరాయం కలిగించడం లేదా వారు మాట్లాడుతున్నప్పుడు మీ అభిప్రాయాన్ని తెలియజేయడం తరచుగా అపార్థాలకు దారితీయవచ్చు. ఇది అవతలి వ్యక్తిని అగౌరవపరిచేలా చేస్తుంది. ప్రియమైన వారిని ఓదార్చేటప్పుడు, కొన్నిసార్లు మనం మన ప్రియమైన వారిని ఓదార్చేటప్పుడు మాటల కంటే మౌనం మరింత అర్థవంతంగా ఉంటుంది. మన ప్రియమైనవారు చాలా బాధలో ఉన్నప్పుడు వారిని ఓదార్చడం, వారికి సలహాలు లేదా ప్రోత్సాహం ఇవ్వడం, అలాంటి పరిస్థితిలో వారు ఒంటరిగా లేరని వారికి భరోసా ఇవ్వడం చాలా ముఖ్యం. వారు తమ బాధను సరిదిద్దడానికి లేదా తేలికగా చేయడానికి ప్రయత్నించకుండా తమ బాధను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలుసుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకుంటూ మౌనంగా ఉండడం ఉత్తమం. ప్రతి ఒక్కరి జీవితంలో చాలాసార్లు చాలా విషయాలు వారి నియంత్రణలో లేవు. అప్పుడు చాలామంది ఆత్మపరిశీలన చేసుకోవడానికి కొంత సమయం తీసుకుంటారు. ఆత్మపరిశీలన సమయంలో నేను బాధ్యతలను ఎలా నిర్వహిస్తున్నానో, వ్యక్తిగత సమస్యలతో ఎలా వ్యవహరిస్తున్నానో ఆలోచిస్తూ మౌనంగా ఉండటం మంచిది. ప్రకృతిని మెచ్చుకుంటూ, ప్రకృతి అందాల మధ్య మిమ్మల్ని మీరు కనుగొన్నప్పుడు మీకు కలిగే అద్భుతాన్ని పదాలు వ్యక్తపరచలేవు. ప్రకృతిలో ఉండటం వల్ల పక్షుల కిలకిలరావాలు, నీటి శబ్దాలు, చిన్న జంతువుల అరుపులు వినడానికి మౌనంగా ఉండటం మంచిది. మనం మన మనస్సులను నిశ్శబ్దంగా, సరిగ్గా వింటేనే మనం ప్రకృతితో లోతైన స్థాయిలో కనెక్ట్ కాగలము. ఆలోచించే క్షణాల్లో మౌనం పాటించాలి. నిశ్శబ్దం అనేది మన లోతైన ఆలోచనలు, అంతర్దృష్టులను నిర్వహించే దశ. నిశ్శబ్దంగా ఆలోచించే క్షణాల్లో మనం మన లోతైన ఆలోచనలను గందరగోళానికి గురిచేస్తాము. పరధ్యానం లేదా అంతరాయాలు లేకుండా మనం నిశ్శబ్దంగా ఉండటానికి అనుమతించినప్పుడు మాత్రమే మన ఆలోచనలను ప్రతిబింబించడానికి, విశ్లేషించడానికి, సృష్టించడానికి మన మనస్సులకు స్థలం ఇస్తాము. ఈ సమయంలో మనం మన అంతర్గత స్వరాన్ని వినాలి. అప్పుడే మన గురించి మరియు మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి లోతైన అవగాహన పొందవచ్చు.